హాయ్ హలో నమస్తే. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ గురించి నక్షల్లో చూద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ కోర్స్ ఇది డైరెక్ట్గా చర్చికి వెళ్ళేటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధం లేనటువంటి కేసు. ఇది ఒక షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన కేసు అయినప్పటికీ కూడా ఇది కొద్దిగా రెలవెంట్గా అనిపించింది. ఈ చర్చిలకు వెళ్ళేటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ విషయంలో వాళ్ళు పట్టేటువంటి టార్చరు, హింస, హెరాస్మెంట్, సో దాన్ని కనెక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, యాక్చువల్గా కేసు ఏంటంటే ఇది నిన్న వచ్చిన జడ్జిమెంట్ కేసు ఏంటంటే ఆటపాకల రామకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆటపాకల రామకృష్ణ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కొండకాపుకి సంబంధించిన కులస్తుడు. కొండకాపు ఇది షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన క్యాస్ట్. వాళ్ళ నాన్న పేరు ఆటపాకల బెన్నస్వామి. ఈ ఆటపాకల బెన్నస్వామి గారికి పాస్ పుస్తకం ఏదో పట్టా పుస్తకాలు ఏమంటే పట్టా పుస్తకాల్లో ఆటపాకల బెన్నస్వామి కొండకాపు షెడ్యూల్డ్ ట్రైబ్ అని అతనికి ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ పెట్టి అతను క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లికేషన్ పెట్టాడు. ఆటపాకల రామకృష్ణ 20 సంవత్సరాల క్రితం అతను 20 సంవత్సరాలు హింసించి ఇప్పుడు నిన్న జడ్జిమెంట్ వచ్చింది అతనికి. అతను ఎస్టీ అని 20 సంవత్సరాలు అతనికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఎస్టీ సర్టిఫికేట్ అతను హింసించిన తర్వాత నిన్న కోర్టు జడ్జిమెంట్ వచ్చింది అతను ఎస్టీ అని. మరి 20 సంవత్సరాలు అతను కోల్పోయిన జీవితాన్ని ఎవరివ్వాలి? ఓకే, ఇది చాలా అన్యాయం. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ల దగ్గర కోర్టు జడ్జిమెంట్లు ఇన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాలు లాగడం అనేది కరెక్ట్ కాదు. జడ్జిమెంట్లు వెంటనే వచ్చేయాలి 1 మంత్లో. ఇవన్నీ కూడా సివిల్ కేసులు ఇవన్నీ. ఓకే, సంథింగ్ మన జ్యుడిషియల్ సిస్టంలో ఇది వన్ థింగ్ విచ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఈస్ దట్ ఎ సివిల్ కేస్ బీయింగ్ డ్రాగ్డ్ ఫర్ 20 years. ఇతను ఎస్సీనా ఎస్టీ అని తేల్చుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది కోర్టుకి. ఓకే, సో అన్ఫార్చునేట్. ఓకే, సరే ఇదేమంటాడు ఆటపాకల రామకృష్ణ, ఇతను నేను కొండకాపుకి సంబంధించిన వాడిని అని అతను అప్లికేషన్ పెట్టాడు. వాళ్ళ నాన్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టి ఇప్పుడు అతను అథారిటీస్కి ఎవరో చెప్పారండి ఇతను కొండకాపు కాదు, యాక్చువల్గా ఇతను కాపు కులస్తుడు, కొండని అటాచ్ చేసుకుని ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటాడని ఎవరో అని ఉంటారు. ఎవరో చెప్పారు అధికారులకి వాళ్ళ నాన్న దొంగ సర్టిఫికేట్ తీసుకున్నాడనో ఏదో వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి ఉంటుంది అతను కాపు అని. అథారిటీసు ఇతనికి ఒక నోటీస్ ఇచ్చారంటే ఏమని, ఇదిగా నువ్వు కొండకాపు ఎస్టీ అని నువ్వు సర్టిఫికేట్ పెట్టావు, అప్లికేషన్ పెట్టావు, మీ నాన్నగారు కొండకాపు అనే నువ్వు ఆ పట్టా పుస్తకం పెట్టావు, కానీ మాకు అనుమానంగా ఉంది నువ్వు కాపు అని, కొండకాపు కాదు నువ్వు కాపు కులస్తుడు, నువ్వు ఓసీ క్యాస్ట్ అని చెప్పి మాకు అనుమానంగా ఉంది, నేను ఓసీ కాదు కొండకాపునే అని నువ్వు ప్రూవ్ చేసుకోమని నోటీస్ ఇచ్చారు అతనికి. జాగ్రత్తగా ఇది చాలా ట్రిక్కీ ఏది అతనికి నోటీస్ ఇచ్చారేమని, నువ్వు కాపు కాదు కొండకాపు అని ప్రూవ్ చేసుకోమని నోటీస్ ఇచ్చారు. అతను ఆల్రెడీ వాళ్ళ నాన్నకి సంబంధించిన డాక్యుమెంట్ పెట్టాడు కదా అటాచ్మెంట్, మా నాన్న బెన్నస్వామి ఆటపాకల బెన్నస్వామి కొండకాపు అని పాస్ పుస్తకంలో ఉన్నది అటాచ్ చేసి కదా అప్లికేషన్ పెట్టాడు అతను. మళ్ళీ అతను ప్రూవ్ చేసుకునేదేంటి, నీకు వచ్చింది అనుమానం నువ్వు కొండకాపు కాదు కాపు కులస్తున్నా, నీకు అనుమానం వచ్చింది, అథారిటీకి అనుమానం వచ్చినప్పుడు నువ్వు కదా ప్రూఫ్ ఇవ్వాలి. ఇదిలో పోయి నేను ఎంక్వైరీ చేస్తే ఇదిగో నువ్వు కొండకాపు కాదు కాపు కులస్తున్నా అని చెప్పి నాకు సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఉంది, సర్టిఫికేట్ ఉంది, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మీ నాన్న తీసుకునే సర్టిఫికేట్ ఉందని ప్రూఫ్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ అథారిటీ కదా, ఇతను అప్లికెంట్ కాదు కదా. అప్లికెంట్ వాళ్ళ నాన్న సర్టిఫికేట్ ఇచ్చి అప్లికేషన్ పెట్టాడు. ఓకే, వీళ్ళు ఇతనికి నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ ఎంటైర్ కేసు ఏంటంటే నిన్న జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కేసు జడ్జిమెంట్ ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉండాలి. దట్ ఇస్ వాట్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిది అంటే ఎవడైతే ఎలిగేషన్ చేస్తున్నాడో వాడు ప్రూవ్ చేయాలి తప్ప ఎవరి మీద అయితే ఎలిగేషన్ చేస్తున్నామో అతన్ని ప్రూవ్ చేయమంటే అతను ఎందుకు ప్రూవ్ చేస్తాడు? ఎవరు అప్లికేషన్ పెట్టాడు? ఇప్పుడు నేను అప్లికేషన్ పెట్టాను, ఇదిగోండి నేను ఎస్సీ మాల నేను అప్లికేషన్ పెట్టాను, మా నాన్నగారి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టి నేను అప్లికేషన్ పెట్టి, లేదా నా ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాను అనుకోండి. ఎవరో చెప్తారు లేదండి ఇతను ఎస్సీ మాల కాదు ఇతను రెడ్డో కమ్మో బ్రాహ్మణుడు అని చెప్పి ఎవరో ఎలిగేషన్ చేశారు, ఎలిగేషన్ చేశారు నా మీద, అతను కదా ప్రూవ్ చేయాలి, నేను కాదు కదా. నేను ఆల్రెడీ నా ప్రూఫ్ తోటి నేను అప్లికేషన్ పెట్టాను, నీకు ఎవరో ఎలిగేషన్ చేశారు, అతను హ్యాస్ టు ప్రూవ్ దట్ ఐ డోంట్ బిలాంగ్ టు ఎస్సీ అండ్ హ్యాస్ టు ప్రూవ్. ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో వాళ్ళు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళు చేయాలి తప్ప ఇతన్ని హింసించడం ఏంటి?
ఇది ఎక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి మీద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏ చట్టంలో ఉంది? టెర్రరిజం చట్టంలో ఉంది. ఈ టెర్రరిస్టులని అరెస్ట్ చేసే చట్టం ఉంది కదా. ఎవరన్నా సరే ఇది టెర్రరిస్ట్ అని అనుమానం వస్తే ముందు తీసుకెళ్ళి లోపలేస్తారు. నేను టెర్రరిస్ట్ని కాదని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోమంటారు. ఇప్పుడు ఇది ఉమర్ ఖలీద్ వీళ్ళు జరుగుతుంది అదే కదా. ఈ ఉమర్ ఖలీద్ వీళ్ళన్నీ తీసుకెళ్ళి జైలు వేశారు స్టూడెంట్స్ని. ఎందుకు? వాడు యూఏపీఏ చట్టం మీద ఉంది, అది దేశద్రోహం కేసు చట్టాలు ఉంటాయి. ఆ చట్టం మీద తీసుకెళ్ళి లోపలేశారు. లోపలేస్తే నువ్వే ప్రూవ్ చేసుకోమంటారు. ఎందుకంటే ఈ చట్టం ప్రకారం అంతే నువ్వే ప్రూవ్ చేసుకోవాలి నువ్వు టెర్రరిస్ట్ కాదని. నువ్వు టెర్రరిస్ట్ అని తీసుకెళ్ళి లోపల పెడితే టెర్రరిస్ట్ కాదని లోపల ఉన్నవాడు ప్రూవ్ చేసుకున్నాడు. లోపల ఉన్నవాడు ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? చట్టాలు ఉన్నాయి అట్లా, టెర్రరిస్ట్ చట్టాలు. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ల దగ్గర ప్రూఫ్ కూడా, అది కూడా టెర్రరిస్ట్ చట్టంలాగా వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలా? అవసరం లేదు కదా. ఇప్పుడు ఇతనికి వచ్చిన సమస్య అట్టపాకల రామకృష్ణకి అధికారులట నువ్వే ప్రూవ్ చేయి, నువ్వు కొండ కాపు కాదని. ఆ కేసు అతను కోర్టుకి వెళ్తే 20 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే 20 సంవత్సరాలు పట్టింది మన న్యాయ వ్యవస్థకి. ఏమని? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎలిగేషన్ చేసిన వాడి మీద ఉంటుంది, ఆరోపణ ఎదుర్కొనే వాడి మీద కాదు అని స్టేట్మెంట్ చేయడానికి 20 సంవత్సరాలు పట్టింది భారత న్యాయ వ్యవస్థకి. ఇప్పుడు నిన్న జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పారంటే కేసు మొత్తం చదివి జడ్జిమెంట్ ఇచ్చారు. ఏంటంటే గతంలో శ్యామల రామరాజు ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జడ్జిమెంట్ని కోట్ చేస్తూ అతను ఏమన్నాడు? శ్యామల రామరాజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జడ్జిమెంట్లో ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ని బట్టి పిల్లలకి ఆటోమేటిక్గా ఇచ్చేయాలని జడ్జిమెంట్ ఉంది. ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ని బట్టి పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఆటోమేటిక్ ఇవ్వాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. ఇతను ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాడు, నువ్వు అతనికి ఆటోమేటిక్గా ఇవ్వాలి. ఇచ్చి నీకు అనుమానం ఉంటే నువ్వు ఆధారాలు ఎత్తుక్కొని మొత్తం ఎవిడెన్స్ దగ్గర పెట్టుకొని అప్పుడు అతని క్యాస్ట్ సర్టిఫికేట్ నువ్వు అతనితో కౌంటర్ చేయి. అంతే తప్ప అతనికి చెప్పి నువ్వు అతనికి నోటీస్ ఇచ్చి నీకు అనుమానం వస్తే అతను ప్రూవ్ చేయమంటే నీకు వచ్చిన అనుమానాలు అతను ఎలా ప్రూవ్ చేస్తాడు? సో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పి ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ది గవర్నమెంట్ అథారిటీస్, నాట్ ఆన్ ది అప్లికెంట్. ఇది సింపుల్ జడ్జిమెంట్ ఆయన ఇచ్చింది. ఓకే, బట్ ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది, అతను జీవితం మొత్తం కోల్పోయాడు. ఒక అట్టపాకల రామకృష్ణ గారు. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎందుకు దేనికి కనెక్ట్ చేస్తున్నాను? షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి ఇదే ది సేమ్ థింగ్ 1998 మెమో గురించి నేను మళ్ళీ ఇంకోసారి చాలాసార్లు మాట్లాడి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. ఓకే, ఈ 1998 మెమోలో ఇదే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1997లో ఒక జీవో ఇచ్చింది. 1997లో ఒక జీవో ఇచ్చింది, చాలా క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ జీవో. నేను ఆ జీవోని పట్టుకొనే నేను చాలాగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ జీవో కరెక్ట్, ఈ జీవో ఇవ్వండి, ఈ జీవో దిస్ ఇస్ కరెక్ట్ జీవో, 98 మేము తప్పు చేశారని నేను చెప్పింది అది గవర్నమెంట్కి. ఈ 1997 జీవోలో చాలా క్లియర్గా ఏమని ఉందంటే, ఇది ఏదైతే శ్యామల రామరాజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క కేసులో ఫాదర్ సర్టిఫికేట్ మీద కోర్టు జడ్జిమెంట్ ఉందో, ఫాదర్ సర్టిఫికేట్ పెట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఆటోమేటిక్ పిల్లలకి ఇవ్వాలని కోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో అదే ఈ 1997 జీవోలో పెట్టారు. 1997 జీవోలో ఏమన్నాడు? ఫస్ట్ మీ ఫాదర్ ఎవరైనా ఒక అప్లికేషన్ పెడితే ఫాదర్ సర్టిఫికేట్ కనుక అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేయాలి. ఇంకంతే, నువ్వు ఫర్దర్ క్వశ్చన్ చేయకూడదు. ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేసి మా నాన్నగారి ఈ కులము నాకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే నువ్వు ఆటోమేటిక్ ఇచ్చేయాలి, ఫర్దర్ క్వశ్చన్ చేయకూడదు. ఒకవేళ ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే అంటే అతని దగ్గర లేకపోతే ఏంటి, ఒక పేరెంట్ అన్ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉంటావు కదా, ఎక్కడో రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళకి పెద్ద క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకోరు పాతకాలంలో వాళ్ళు. సో అప్పుడు నాన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నువ్వు ప్రొవైడ్ చేయలేకపోతే వాడు స్కూల్ డాక్యుమెంట్స్ చూడమన్నారు. అంటే స్కూల్లో వాళ్ళ ఊరిలో స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ టీచర్ రాస్తాడు ఏ కులం అనేది, ఈ పిల్లోడు ఏ కులమోడు అని చెప్పి ఆ టీచర్ రాస్తాడు. అప్పుడు స్కూల్ డాక్యుమెంట్స్లో అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఆ స్కూల్ డాక్యుమెంట్స్ చూడమన్నారు. 2 సెకండ్ ప్రాసెస్. ఎప్పుడు ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేకపోతేనే సెకండ్ స్కూల్ డాక్యుమెంట్ మీద డిపెండ్ అవ్వమన్నారు. స్కూల్ డాక్యుమెంట్ కనుక ఫెయిల్ అయితే, స్కూల్ డాక్యుమెంట్లో కూడా ఒకవేళ కులం గురించి రాయకపోతే అతని గురించి, అప్పుడు ఒక విట్నెస్ని పట్టుకురమ్మన్నారు. ఎవరైనా సరే ఒక వ్యక్తి వచ్చి అంటే నాకు తెలుసండి ఇతను ఈ కులస్తుడు అని చెప్పి ఎవరైనా విట్నెస్ ఇచ్చి అతని దగ్గర సంతకం తీసుకొని ఇచ్చేయమన్నారు. అది కూడా ఫెయిల్ అయితే
ఏంటి, ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేకపోయాడు, స్కూల్ రికార్డులో ఎక్కడ మెన్షన్ చేయలేదు అతని కులం గురించి, విట్నెస్ ఎవరు రాలేదు అతనికి సపోర్ట్గా చెప్పడానికి. అలాంటప్పుడు మాత్రమే అధికారి అనేవాడు ఈ అప్లికేషన్ పెట్టుకొని అతని అడ్రస్కి వెళ్ళి ఆ కాలనీలో ఎంక్వైరీ చేసి ఇతను ఇక్కడే ఉంటున్నాడా అని లొకేషన్ ఎంక్వైరీ, ఎవరి మధ్య జీవిస్తున్నాడు పెట్టుకొని సర్టిఫికేట్ ఇవ్వమని ఉంది. ఒకవేళ ఇచ్చేటప్పుడు ఎవరన్నా ఆరోపణ చేస్తే, ఇతను మా కులస్తుడు కాదని ఆరోపణ చేస్తే అతనే ప్రూవ్ చేయాలి ఆరోపణ చేసిన వాడని చాలా క్లియర్గా 1997 జీవోలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన గవర్నమెంట్ జీవో. దట్ ఈస్ ఎ జీవో. జీవోలు లీగల్, జీవోలు వ్యాలిడ్ అవి, ఓకే, అవి లీగల్ డాక్యుమెంట్స్ అవి. కానీ 1998లో సంవత్సరం తర్వాత ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సర్క్యులర్ మెమో పంపించాడు. సర్క్యులర్, ఆ సర్క్యులర్లో ఏమని రాశాడు, అతను ఎథనలాజికల్ ట్రైట్స్, సోషియలాజికల్ ట్రైట్స్ మెన్షన్ చేస్తూ అతని యొక్క ఆచారాలను బట్టి, అతని యొక్క పండగలను బట్టి, అతని యొక్క జీవనాధారాన్ని బట్టి, అతను బాప్టిజం తీసుకున్నా తీసుకోకపోయినా అని రాశాడు దాంట్లో. అతను బాప్టిజం తీసుకున్నా తీసుకోకపోయినా, వాళ్ళ తల్లిదండ్రులను పూడ్చిపెట్టిన విధానం బట్టి, పండగలు చేసుకున్న దాన్ని బట్టి, మీరు చెట్టు ఎక్కువ కూర్చున్న దాన్ని బట్టి, బుట్ట కింద కూర్చున్నది, నాకు అందుకు కోపం వచ్చేసింది 98 మెమో చూసిన ప్రతిసారి. అది ఇల్లాజికల్ డాక్యుమెంట్ అంటే ఇల్లాజికల్ డాక్యుమెంట్ అది. ఓకే, ఏమని ఒక లీగల్ డాక్యుమెంట్, ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ ఎంత లీగల్గా ఉండాలి అంత ఒక చిత్తు పేపర్ అంది. అందుకే నేను 98 మెమో అని ఒక డాక్యుమెంట్ ఉంది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు టిష్యూ పేపర్ అంది. అందుకే నేను అస్సలు దేర్ ఇస్ నో వ్యాలిడిటీ. దాన్ని ఒక చిన్న చిత్తు పేపర్ అండి, దాన్ని తీసేయండి, చాలా రాంగ్ రాశారు దాంట్లో. యూ కెనాట్ యూజ్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఏమని ఆచారాలు, బరియల్ గ్రౌండ్స్ ఎట్లా పెట్టారు, ఫోటోలను బట్టి ఆ యొక్క సర్క్యులర్ మెమో ఇచ్చాడు. దాన్ని బట్టుకొని ఇప్పుడు అథారిటీస్ ఏం చేస్తారు, టక్కన ఇవ్వడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టగానే డైరెక్ట్గా వచ్చి ఇంటికి వచ్చేస్తున్నాడు ఎంక్వైరీ పేరుతోటి. ఏమన్నా నీ ఇంటికి ఎంక్వైరీ రమ్మని 1997 జీవోలో ఏం చెప్పింది, నువ్వు ఎప్పుడు ఇండి ఎంక్వైరీకి రమ్మంది, 4వ స్టేజ్లో రమ్మంది. 4వ స్టేజ్లో అంటే వాడు అనాథ అయ్యుండి వాడికి ఎవడికి తెలియకపోతే ఎంక్వైరీకి రమ్మన్నారండి. డైరెక్ట్గా వచ్చేయకూడదు, మీరు అప్లికేషన్ పెట్టగానే డైరెక్ట్గా ఇంటికి వచ్చేయకూడదు. వాడు క్యాస్ట్ తెలియటానికి ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుని ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం గొడవ లేదులేండి. ఎప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో గొడవ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అతని బ్యాడ్ నేమ్ తీసుకురావాలని చెప్పేసి రచ్చరచ్చ, అదే రఘురామకృష్ణరాజు గారు వీళ్ళందరూ లెటర్లు రాసి ఇది పాస్టర్లకు డబ్బులు ఇస్తున్నారు, పాస్టర్లకు అది చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు, జగన్ ఇబ్బంది పెడతానికి నానా రచ్చ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడేమి ఇబ్బంది పెడతలే ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ కదా, వాళ్ళ గవర్నమెంట్లో హెరాస్ చేయరు అంటే ఇదంతా రాజకీయ హెరాస్మెంటే. ఇది నిజంగా జెన్యూన్ కమ్యూనల్ హెరాస్మెంట్ ఇది ఇప్పుడు చేయాలి కదా, కమ్యూనల్ హెరాస్మెంట్ కాదు. బీజేపీ గవర్నమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇబ్బంది పెట్టరు అంటే బేసికల్లీ వాళ్ళు ఇబ్బంది పెట్టాలనేది ఉద్దేశం వాళ్ళకి లేదు, రాజకీయం చేయటమే వాళ్ళ యొక్క ఉద్దేశం. ఓకే, ఎక్కడో కన్ఫ్లిక్ట్ వస్తే పెడుతున్నారు. ఇప్పుడు ఈవెన్ మహారాష్ట్రలో చాలామంది షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ యాజ్ క్రిస్టియన్స్. ఇప్పుడు మన దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అన్నాడు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ పీకేస్తానంటే అందరు తిరిగితే సైలెంట్గా అయిపోయాడు. ఓకే, సో ఇవన్నీ వీళ్ళందరికీ తెలుసు, చాలామంది షెడ్యూల్ క్యాస్ట్లు చర్చిలకు వెళ్తున్నారని వీళ్ళందరికీ తెలుసు. కానీ ఎవరు ఇబ్బంది పెట్టడు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది పెట్టడు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో ఇబ్బంది పెడతారు, ఇస్తున్నారు సర్టిఫికేట్లు. ఓకే, కానీ బట్ ఆ మెమో ఉంది కదా, మేము వేసాము, గవర్నమెంట్ రాగానే ఆర్టీఏ వేసాడు, మన ప్రదీప్ ఆర్టీఏ వేసాడు. ఓకే, ఏమని వచ్చింది, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఫోర్స్ అని వచ్చింది. అంటే ఏంటి అర్థం, మీరు బెదిరిస్తున్నారు, మా దగ్గర ఇంకా ఫోర్స్లో ఉంది 98 మెమో అనేది స్టిల్ ఇన్ ఫోర్స్, కత్తి ఉంది, మీరు చర్చికి వెళ్తే మీ సర్టిఫికేట్ తీసేస్తాము, మీరు మీ అమ్మ నాన్నలు క్రిస్టియన్ ఆచారాలు పూడ్చిపెడితే మీకు సర్టిఫికేట్ అంతే చెప్పినట్టే కదా అర్థం. ఓకే, ఇదంతా కాదు, నిన్న జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ని బట్టి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేయాలి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ది పర్సన్ హూ ఈజ్ ఎలీజింగ్, నాట్ ఆన్ ది పర్సన్ హూ అప్లైడ్. ఓకే, ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టినప్పుడు అతను క్రిస్టియన్ అని మీకు ఎవడైనా చెప్పినా వాడు ఇతని అప్లికెంట్ యొక్క బాప్టిజం సర్టిఫికేటు హైకోర్టు చెప్పింది, వాట్ ఆర్ ది ఎవిడెన్సెస్ ఆఫ్ కన్వర్షన్ హైకోర్టు చెప్పింది. బాప్టిజం సర్టిఫికేటు, మ్యారేజ్ సర్టిఫికేటు, ఏమంటారు చర్చ్ మెంబర్షిప్ సర్టిఫికేట్, అది కూడా ఇది రిజిస్టర్డ్ చర్చ్ అయితే సిఎస్ఐ లాంటి కొన్ని చర్చలు ఉంటాయి, అవన్నీ కూడా రిజిస్టర్డ్ ఆర్గనైజ్డ్ చర్చెస్ అనమాట.
అట్లాంటి చర్చిల్లో మెంబర్షిప్ని ఎన్రోల్ చేస్తారు. అట్లా చర్చి మెంబర్ అయ్యి ఉండి బ్యాప్టిజం సర్టిఫికేట్ పెట్టుకుంటే, లేదంటే అతను ఇచ్చిన ఎక్కడైనా డిక్లరేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్ లాంటి దగ్గర డిక్లరేషన్ లాంటి సర్టిఫికేట్లు మీ చేతికి దొరికి ఆ డాక్యుమెంట్ తోటి నువ్వు గవర్నమెంట్ అథారిటీకి ఇచ్చి ఇతను క్రిస్టియన్ అండి అని చెప్పాలి. అది తప్ప బాప్టిజం సర్టిఫికేట్ లేకుండా, క్రిస్టియన్ కన్వర్షన్ సర్టిఫికేట్ లేకుండా, చర్చ్ ఎన్రోల్మెంట్ మెంబర్షిప్ లేకుండా చర్చి దగ్గర కనపడ్డాడు, బైబిల్ పట్టుకొని పోతున్నాడు, ఇది మేము వెనక నుంచి ఫోటో తీసాము, వాళ్ళ ఇంట్లో క్యాలెండర్లు పెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో బొమ్మ పెట్టుకున్నారు. స్వామి, ఇది ఇల్లీగల్, ఇది అన్యాయం, అది హరాస్మెంట్, అది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. ఓకే, దయచేసి ఇది ఇల్లీగల్ ఏముంది? ఎలక్షన్ ప్రాసెస్ మీదే అనుమానాలు ఉంటే ఇంక ఇల్లీగల్ ఏముంది? ఎలక్షన్ ప్రాసెస్ మీదే, డెమోక్రసీ మీదే ఎలిగేషన్స్ ఉన్నాయి. ఓకే, ఎలక్షన్ మీద అంటే పెద్ద డెమోక్రటిక్ సిస్టాన్నే మీద ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న అనగారిన బడుగు బలహీన వర్గాలను హెరాస్ చేయడం చాలా ఈజీ. ఓకే, అవన్నీ దయచేసి చేయొద్దు. Again, I am remembering Justice Srinivas Reddy's judgment is very clear. Issue the caste certificate based on the father, and there should not be any more harassment, or else you have to prove, the one who is releasing has to prove that he is officially converted through conversion process, not just based on mere attending the church, hanging the photos, having ఏదో మెల్లో చెలువు వేసుకున్నాడు అని చెప్పి క్రిస్టియన్ పేరు, డేవిడ్ జోసెఫ్ పేరు ఉన్నాయని ఇవన్నీ కూడా చేయకూడదు. దయచేసి ఆపండి. థ్యాంక్ యూ, నమస్కారం.